మా అమ్మ ఇదిగోండి, నాకు అడిగా నేను చూసుకోవాలి, చిల్లర ఉండలేండి. సరే సరే అమ్మ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. మా చంద్రముఖి అయితే వెళ్ళిపోయింది. టైం చూస్తే 7:08 అయింది. బాగా జోష్గానే వెళ్ళిందండి. పొద్దున్నే లేచి నా సాగరంగా 5 గంటలకే దాదూత్ అని చెప్పి అన్ని పనులు చేస్తుంది. మమ్మల్ని అయితే అసలు లేపను కూడా లేపలేదు. మేము ప్రశాంతంగా నిద్రపోతుంటే మా చంద్రముఖి ఒక్కసారిగా అరిగా కేకలేసింది. ఏందా అని కేకలేసింది అనుకుంటే గ్యాస్ అయిపోయింది. అదే సిలిండరు ఖాళీ హోగాయా. అప్పుడు లేపింది మమ్మల్ని. ఇక మేమందరం లేచి మాకు తోచినంత పని మేము చేసాం. అంటే పొయ్యి వెలిగించడం, నేనైతే కూర వండేదాని కాడ అక్కడ ఎక్కడ కూర్చుంటాం. ఇదిగో వీళ్ళకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టడం. చంద్రముఖి వెళ్ళిపోయిన కాడ నుంచి ఏం చంద్రముఖి అంటున్నారు అనుకున్నారా? అట్టుంటే ఆయన చేసే పనులు. ఇక పోతే సిరి చేసేసిందిగా. మీకు కూడా వేడిగా వాటర్ కాగినాయి అమ్మ. సితారగాడు నువ్వు తలస్నానం చేయాలి. ఇసుక ఎందుకు వచ్చింది తలలోకి? మట్టి మోసావా? ఇది పట్టుకో, పైన పట్టుకో. లేపు జాగ్రత్తగా పెట్టి లోపల తీసుకెళ్ళి. అదండి విషయం. అబ్బో సితారగాడు ఇగో పొగలు కనపడుతున్నాయా? నేను ఫ్రెష్గా స్నానం చేసేయండి. వాస్తవంగా ఏం జరిగిందంటే కారు వచ్చింది. హడావిడికి రెడీ అయితే ఏమన్నాడు? ఫోన్ చేసేట్రా. ఏమన్నాడు? అరే సునీల్గా నువ్వెంత పని చేసావరా మమ్మల్ని, అందుకని మళ్ళీ ఆటో బట్టలు వేసేసుకుని బయలుదేరాను అనమాట. ఇంకపోతే చాలామంది రణపాలాకు తినమన్నారు కదా. వాస్తవంగా మీకు ఒక విషయం చూపిస్తాను రండి. అబ్బా ఇదిగోండి, ఝాన్సీ కేవలం ఇది నా కోసమే పెట్టిందనమాట. ఎత్తుకొచ్చి ఈ మొక్క పెట్టంగానే నేను మీకు చూపిద్దామని వచ్చింది. ఎంపటే వచ్చేసారండి ముగ్గురు. మీకేం పని ఇక్కడ? ఎలాంటి స్నానం చేయండి, పండి టైం అయిపోతుంది పండి. ఇదిగోండి రణపాలు మొక్క. ఈ ఆకు చాలా మందంగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది రోజుకి 1 లేదా 2 ఆకులు పరగడుపున నమిలేసేసి మింగేస్తే కిడ్నీలో రాళ్ళు లాంటివి ఏముండవంట. మన దొడ్లో ఉండి కూడాను మనం వాడట్లేదు. ఇకపై వాడతా, 1 వారం రోజులు కంటిన్యూస్గా వాడతా అనమాట. చూడండి గుబురుగా ఎంత బాగుందో చూడడానికి. ఇందులో మనం జస్ట్ ఒక 2 ఆకులు. ఇది మనకు పుల్ల గోంగూర తిన్న ఒక రకంగా ఉండిద్దండి. పచ్చి గోంగూర తింటాం కదా ఎప్పుడన్నా, అట్లా ఉండిద్ది అనమాట. ఇది ఒకటి, ఇది ఒకటి, ఒక 2 ఆకులు అయితే తిందాం మనం. అదండి పరిస్థితి. ఏం సరే తింటావా? ఇక వీటిని ఇక్కడే రిపేర్ చేస్తున్నాం, గ్యారంటీగా రిపేర్ చేస్తున్నాం. మీరు పట్టణాలకు వేరే ఊర్లకు తీసుకుని రిపేర్ చేయించుకునేటువంటి అవసరం లేకుండా. అదండి పరిస్థితి. వీటిని చక్కగా కొంచెం ఒగరగా, కొంచెం పుల్లగా, బాగుంది అని చెప్పలేము. తినాలి. నిద్ర లాస్ట్ వీడియోలో చూశారు కదా. ఏందో పాపం ఈరోజు నిద్ర రాలేదు. బాగానే ఉన్నా, యాక్టివ్గా ఉన్నా. ఈ యాక్టివ్నెస్ ఇట్లాగే కంటిన్యూ అవ్వాలి. పోతే మనోడు తొడతా వచ్చా, మధ్యలో వచ్చా. వద్దు, దీన్ని తుడిచి బయలుదేరదామండి. మా ఝాన్సీ పెద్ద కళాఖండమే చేసింది. తిన్నావా? అన్నం తిన్నావా? వెళ్ళిపో. అన్నం తినకుండా స్కూల్కి రెడీ ఒళ్ళు పగిలిపోయింది. వెళ్ళిపో. ఊరే భలే ఉందా ఇది ఆడనా?
క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి. బండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే మొన్న ప్రేయర్కి వెళ్ళాను కదా, లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఆ రోజే శుభ్రంగా క్లీన్ చేసి ప్రేయర్కి వెళ్ళొచ్చి పైన ఎక్కిచ్చా, మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసా. నీకు అట్ట ఉందిరా రే, కానీ అదండి విషయం. ఇక ఇందాక చెప్తా మానేశాను కదా, ఝాన్సీ చేసిన కళాఖండానికి నేనైతే మిస్ అయిపోతా అనుకున్నా, బలవకోకుండా. కానీ బలవాల్సి వచ్చింది, ఎందుకంటే కారుకి వెళ్తే టిఫిన్ చేసేవాళ్ళం. బలయ్యావా? చేపలు కలుస్తుందన్నా, మిస్ అయిపోయావు అయితే. ఏది? అవునా, పెట్టుకున్నావు మరి? ఏం లేదులేండి, ఏం లేదని కాదు, కొంచెం ఆగండి. ఇది రాట్ల పొయ్యి మీద చేసిన ఇంత లావు కాకరకాయ చూస్తే ఎవరన్నా తింటారండి? చూడండి ఎంత లావు ఉంది చూడండి. బెల్లం వేసి కాకరకాయ పులుసు పెట్టిందన్నమాట. మేమేం వేసుకెళ్ళింది? చేపల కూర, కాకరకాయ వేసుకెళ్ళిందా? కారుకి వెళ్తే శుభ్రంగా టిఫిన్ చేసేసి అటు ఇటు ఉంటాం కాబట్టి ఇది మిస్ అయిపోతాను అనుకున్నా కమ్మగా. కానీ తప్పట్లా, ఇప్పుడు నేను కూడా అదే తిని వెళ్ళాలి. నువ్వు చేపల కూర తింటున్నావా? మంచిది, తిను, 2 ముద్దలు తిను. ఏదో ఒక కూర, స్కూల్ వ్యాన్ వస్తుంది కానియాలి. సరే ఆగు, నవ్వులు ఇట్రా, తిను, 2 ముద్దలు తిను, చేయి కడుక్కుంటే. నవ్వులు మింగు గట్టిగా. హన్సి ఆపిల్ని ఎత్తుకెళ్ళాడు, పడేసిరా పోయి ఎత్తుకెళ్ళి బస్ కాడ. వెళ్ళు 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 వెళ్ళు. రెండు తగిలించుకో, బాస్కెట్ అమ్మాయి తెచ్చింది వెళ్ళు. స్కూల్లోకి వెళ్ళగానే మంచిగా తాగు. అదండి విషయం. పొలాన్ని ముగించుకున్నాం, ఝాన్సీ కళాఖండాన్ని కూడా కడుపులో చేసా. ఏం మీరు తినలేదు అది? ఏ కాకరకాయ కూర కొంచెం వేసుకో అనిసి. నువ్వు ఏ కాకరకాయ కూర తినవండి అంటే అట్లా చేస్తే తినం. ఏదన్నా ఫ్రై ఉండిద్దే, కరకరలాడిద్దే కాకరకాయ, ఏమనిసి ఏమంటారు? కారం, కాకరకాయ కారం అయితే తింటాం అనమాట. పోతే క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి కదండి చర్చిలో ప్రతిరోజును. రోజుకి ఒకళ్ళు పలహారం తేవాలన్నమాట. అయితే ఈరోజు మేమంట అంటే చర్చి వస్తాం. మీరు దయమ్మ రాలేదు కదా, అమ్మను దయమ్మ పలారు పెట్టుకుంటాను. అదండి విషయం. మా పెద్దమ్మ ఉంది, దయ్యం పెద్దమ్మ. ఆ పెద్దమ్మ మేము కలిసి ఈరోజు పలహారం తేపోతున్నాం అనమాట. ఏం తేమంటారు? కేక్ మొక్కలు. అదండి విషయం. ఈజీగా మనకి ఒక 100 మెంబర్స్ అయితే వస్తారనమాట చర్చికి. 70 వస్తారా? 70 కూడా రారా? 70 మంది సితారా తెలుసు. మనం వాళ్ళు తెద్దాం, మిగిలితాయిగా. అలాంటి విషయం. ఆ పెద్దమ్మ మేము కలిసి ఈరోజు పలహారం తేవతాం అనమాట. వెళ్ళి నేనైతే ఆర్డర్ ఇస్తాను. ఇప్పుడే చెప్తే ఈవినింగ్ కల్లా మనకి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. చూద్దాం వాట్ ఈజ్ వాట్ అనేది ఏం జరగబోతుందో. మరి మీరు జాగ్రత్త. బాయ్. తినేసేసి ఫాస్ట్గా అమ్మాయికి జాలి స్కూల్ వెళ్ళిపోవాలి. బాయ్. ముఠాన్ అయితే ఎక్కించుకొచ్చానండి. అది చూడండి, మన ముఠా వెళ్తున్నారు కోతకి. మన ముఠా అంటే పోతుంటే దారిలో ఎక్కారు దగ్గరికి. 11 మంది ఎక్కారు. 110 రూపాయలు అయితే వచ్చినాయి అనమాట. పక్కన కదా 10 రూపాయలు ఛార్జ్. అమ్మయ్య, ఇట్లా ముఠా రోజులు ఉంటే మనకు కూడాను ఒక మనిషికి ఛార్జ్ 100 రూపాయలు. కొంచెం దూరం తీసుకెళ్తే 11 అంటే 1100 వస్తాయి అనమాట. మనకేం ముఠా లేదు.
అది ఇక లైన్ మీద పడతాం ఎక్కడ అని. సునీల్ గాడు కారు చెప్పి మళ్ళీ క్యాన్సిల్ అయిందని ఫోన్ చేశాడు కదండి. మళ్ళీ ఆడే ఫోన్ చేసి వేరే కారు ఉంది వెళ్ళమన్నాడు. బాపట్ల అయితే వెళ్తున్నాను. చిలకలూరుపేట వెళ్ళాలంట బాపట్ల నుంచి. 12 గంటలకు అయితే రమ్మన్నారు. టైం అయితే 10:30 దాటింది. సురేంద్ర ఇంటి దగ్గర పెట్టి సురేంద్ర బైక్ వేసుకుని అయితే కారు దగ్గరికి వెళ్తా. ఈవినింగ్కి మళ్ళీ తిరిగి ఇదే పరిస్థితి అనమాట. ఇద్దరు చెయ్యేస్తున్నారు మనకి. బాపట్లకి 40 రూపాయలు వస్తాయి. మా ఊరు కూడా ఎప్పుడో వచ్చాడండి. దిగరా బయటికి దిగరా హీరో బైక్ తీసుకురా, టైం లేదు నాకు. అదండి విషయం. కేక్ అయితే అండి నా రిక్వైర్మెంట్లు అయితే నేను చెప్పాను అనమాట. మధ్యలో క్రీము ఉంటుంది కదా లేయరు, ఆ లేయర్ బాగా థిక్గా వేయమన్నాను. అట్లాగే మీరు చూస్తున్నారు కదా ఆ వైట్ మీద ఆ పింక్ కలర్ ఈ పైన ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్ వైట్ మీద వేయమన్నాను అనమాట. అన్న అన్నిటికీ తలకైపోయాడు. మనం అనుకున్న దానికంటే కాస్ట్ కొంత ఎక్కువే అయింది. అయినా పర్లేదు, కాంప్రమైజ్ అవ్వము మనం అయితే. అది విషయం. ఏం సురేంద్ర పేట వెళ్దాం రారా. సాయంత్రం 5 4 అవ్వచ్చు, 4-5. కార్ అయితే తీసుకుని బయలుదేరండి. సార్ అయితే భోజనం చేయమని డబ్బులు ఇచ్చారు. దీన్ని బయటకు వస్తుంటే ఒక బామ్మ ఉన్నారు ఎదురుగా. బాబు మరి తాతకి ఆకలి అవుతుంది నాకు పెట్టి అంటే అన్ని డబ్బులు లేవమ్మా నా దగ్గర అన్నాను. తర్వాత చూస్తే జేబులో చిల్లర ఉన్నాయి అనమాట. 40 రూపాయలు ఎంతో ఉన్నాయి. ఆ బామ్మను చూస్తే వెళ్ళిపోయింది. నేను అట్టే కదా వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నా. ఆవిడ కానీ కనిపిస్తే ఆ 40 రూపాయలు పాప మనకి ఇచ్చేద్దాం, తాతకి ఏదన్నా ఇప్పి అయ్యా అని చెప్పి అందే. ఏం పరిస్థితులు. దొరికిద్దంటారా? ఎక్కడ ఉన్నావు బొమ్మ? ఇక్కడేనే నన్ను అడిగింది. కనిపించిందండి. బామ్మ ఇదిగోండి, ఇందాక అడిగా నేను చూసుకోవాలి, చిల్లర ఉండలేండి. సరే అమ్మ. అదండి విషయం. హ్యాపీ. ఆ బామ్మ ఆడ మిస్ అయిపోయింది అని భయపడ్డా. నేను ఎప్పుడు అంతేనండి, అయిపోయిన తర్వాత చూసుకుంటాను అనమాట. అట్లా బాధపడ్డ పరిస్థితులు ఎన్ని ఉండయో, అరే ఎంత కొంత 10 రూపాయలు ఇస్తే బాగుండేది కదా అని చెప్పేసి. ఇకైతే టైం అయితే దాదాపుగా 1 గంట అవుతుందండి. మనమైతే పికప్కి వెళ్తున్నాం. చిలకలూరుపేట వెళ్ళేసేసి రావాలన్నమాట. నేను 6 గంటలకి ఆ కేకులు అవి తీసుకుంటా అని చెప్పా. గేట్ తీసింది ఉప్పరపాలెం గేటు. అంతేలే బ్రో, నేను వచ్చే వరకు వేసేసావు. బాబా చూడండి పెద్ద సాహసమే చేశాడు, లేపేశాడు రిక్షాను పక్కకి. ట్రైన్ వస్తేనే కదా గేట్ వేసేది, మరి వీళ్ళు ఎందుకని ఇంత ధైర్యం చేస్తున్నారు? బోర్డు తగిలింది. అయ్యో చూసుకుని వెళ్ళు బాబాయ్. చూడండి అక్కడ ఏం చేస్తారా. అండి లేపేసేసి ముందు హ్యాండిల్ పంపించి ఇప్పుడు అవతలకి వెళ్ళి బండిని తీసేసుకుంటాడు అనమాట. అయిపోయా. అందుకే అంటారు ఇండియా ఈజ్ నాట్ బిగినర్స్ అని. అది విషయం. అక్కడ ఒక ముస్లిం లేడీ వెళ్ళారు కదండి, ఆవిడ రిక్షా బండి మీద ఆవిడ కూడా నడిచి వెళ్ళి ఆడికి వెళ్ళి తన రిక్షా ఎక్కి వెళ్తుంది. ఐ థింక్ వాటు
అదండి విషయం. 6 గంటలకైతే బాపట్ల వచ్చానండి. ఇదిగోండే సమయం. మనం అక్కడ కేక్ మొక్కలు తీసుకోవాల్సిన టైం కూడా ఇదేను. ఇది వచ్చేసరికి హోండేలో అంటే సండే ఎలా పలకాలో హోండే అని అలా పలకాలంటండి. ఆ CEO అని చెప్పారంట, నేను ఒక వీడియోలో అయితే చూసా. హోండే యాక్టివా అనమాట. యాక్టివాలో స్పెషల్ ఎడిషను. దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే బాగుంటాయి. చూసారా బండి కలర్ ఏదైతే ఉందో ఇక్కడ అది ఇస్తాడు, కనిపించట్లేదులేండి. ఇంకా పోతే ఇక్కడ మనం ఈ 30 degrees స్టీరింగ్ ఇలా తిప్పితే జస్ట్ ఇటు పక్క ఒక లైట్ వెలుగుతుంది. అంటే మనం అటు తిరుగుతున్నాం కాబట్టి అటు బ్లైండ్ స్పాట్ ఉండిద్దామని చెప్పేసి అటు లైట్ వెలిగిద్ది అనమాట. మళ్ళీ సేమ్ ఇటు కూడా ఒక 30 degrees జస్ట్ అట్లా తిప్పామంటే ఇటు కూడా లైట్ వెలిగిద్ది. మీకు కనిపించట్లేదులేండి, బాగుంటుంది. ఇదే సిస్టమ్ ఉండే. అదండి పరిస్థితి. ఇదిగోండి ఇప్పుడు గమనించండి మీరు. జస్ట్ ఇదిగో ఈ స్టీరింగ్ ఏదైతే ఉంది దీన్ని జస్ట్ కొంచెం లెఫ్ట్కి ఇట్లా తిప్పగానే అక్కడ లైట్ వెలిగింది చూసారా. మళ్ళీ స్టడీ చేస్తే ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇప్పుడు రైట్కి జస్ట్ అట్లా టర్న్ చేయగానే ఇదిగోండి ఇక్కడ లైట్ వెలిగింది, గమనిస్తున్నారా. మళ్ళీ స్టీరింగ్ ఇట్లా అనగానే ఆగిపోయింది. బాగుంటుందండి ఫీచరు. ఏదైనా మన కార్నర్లో కనిపించినప్పుడు ఇదిగోండి పిల్లడు కనపడ్డాడు. నార్మల్ ఏమేమి సెన్సార్ పని చేయట్లేదా, అది అటెలుగో. అదండి విషయం. బయలుదేరి వెళ్దాం. దింపేసి మనీ కూడా తీసేసుకున్నాం. అదండి పరిస్థితి. 7:30 అవుతుంది. మనం 8 గంటలకల్లా పలహారం తీసుకెళ్తే సరిపోద్ది. సేమ్ సిచ్యువేషన్ అండి. నేను వెళ్ళిన కారుకి ఆవిడ ఎట్లయితే ₹1 కూడా లేదు డ్రైవర్ బేట. ఈ కారుకు కూడా ఈ ఆంటీ ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఈ బాపట్ల సారు మంచోళ్ళు అనమాట. సొంత కారుకి ఎన్ని డబ్బులు అయితే ఇస్తారో ఈ ట్రావెల్స్ బండి అయినా కానీ అన్ని డబ్బులే ఇస్తారు. అది కొంచెం హ్యాపీ. అంటే మామూలు ట్రావెల్స్ అయితే 600 ఇస్తారు అనుకోండి, ఓన్ బళ్ళు వాళ్ళు 700 ఇస్తారు గుంటూరు వెళ్తే. అట్లాగే సార్ కూడా 700 ఇస్తారు అనమాట గుంటూరు పంపించినా కానీ. అది పరిస్థితి. ఇప్పుడు చూడాలి సార్ ఎంత ఇస్తారు, ఈరోజు ఎంత సంపాదించాం అనేది. వెనక వాళ్ళని చూడు. ఆ వెనక వాళ్ళు కాదు ఝాన్సీ, ఇగో ఝాన్సీ. అదండి సంగతి. నేను కూడా చూడలేదు ఎలా ఉన్నాయో. ఇదిగో పట్టుకోండి. ఇంకా వీళ్ళ ఇంటికి తీసుకొస్తే చూడటమే ఎట్లా చేశారో. తీసుకెళ్ళి ఇంటికి వెళ్తున్నా నేను. తాళం బండికి ఉందిగా, వెళ్ళండి. నేను రాలే, స్నానం చేయాలి. అదండి మన పని అయితే అయిపోయింది. మా ఊరు స్టార్ చూపించలేదు అండి, చర్చి దగ్గరదే. అంతా వైటే కనపడుతుంది. యాక్చువల్లీ 3 రంగులు ఉన్నాయి అక్కడ. అదండి విషయం. ఇకపోతే ఇది చూపిస్తాను ఆగండి మీకు. రాత్రి అదే లాస్ట్ వీడియోలో చూశారు కదా, మన మిల్కీ ఆ క్యారల్స్ తిరుగుతూ ఉన్నాడు. ఆటో అక్కడే పెట్టారు కదా. ఈరోజు ఇక వచ్చేవరకి మా ఆంటీ పిల్లలకి ఇవన్నీ వేసి పెట్టిందనమాట. ఏమేమి వేసారో చూపిస్తాను ఆగండి మీకు కూడా. ఇవ్వండి పిల్లలకి పప్పలు. ఓకే ఓకే. ఇదిగోండి ఈ చిన్న బేషన్ వచ్చినాయి. బిస్కెట్ ప్యాకెట్లు, జాంగ్రీలు. అబ్బో మామూలు వేదవరం. కేకులు. ఇవి అయిపోయిన దాకా పండుగ చేస్తారు మా ఊళ్ళో. బాగున్నాయి కేకులు. అవునా, మూటల పలహారం వేసుకొస్తారే. నేను కూడా తీసుకొచ్చా మూట.
లోపల ఉంది. అయ్యో వందనాలు బిస్కెట్లా అది వేసుకున్నాను ఇచ్చింది. రాత్రి వాళ్ళు తిరగలా మిల్కీ తిరగడని చెప్పానే. స్నాక్స్ పండుగ చేస్తారులే. మామూలు పండుగ కాదు. మా తినండి. ఝాన్సీ టేస్ట్ ఎట్టుంది? ఇదిగోండి నేను మాడిఫై చేయించిన కేక్ ముక్క. అదండి విషయం. ఈరోజు అలా గడిచింది. ఇవి కాక ఇంకా వీళ్ళకి పలహారం వచ్చింది. సంచి నిండా ఉంది. ఇక కేక్ ముక్కలు ఉన్నాయి. అదండి ఈ వీడియోకి అయితే అయితే ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఝాన్సీ ఎట్లా గడిచింది ఈరోజు మర్చిపోయా కోత. బాయ్ అండి.